నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం పెట్టిన వారికే పదవులు నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ శాతం వారికే కేటాయింపు సీనియర్లకు పెద్దపీట పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలకు పరిష్కారం కొత్త డయాఫ్రమ్ వాల్ డిజైన్లకు విదేశీ నిపుణుల పచ్చజెండా జనవరి నుంచి పనులు గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులు వేగవంతం చేయాలన్న చంద్రబాబు జూన్ నాటికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పూర్తి చేయాలని సూచన తెలంగాణలో ఏడాది పాలనపై విజయోత్సవాలకు సిద్ధమైన కాంగ్రెస్ 26 రోజుల ప్రణాళికలో పెద్ద ఎత్తున శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు బుల్డోజర్ న్యాయం ఆమోదయోగ్యం కాదన్న సుప్రీంకోర్టు ఆస్తుల ధ్వంసం పేరుతో పౌరుల గొంతు నొక్కలేరంటూ యూపీ సర్కారుపై ఆగ్రహం కాన్పూరులో దారుణం విద్యార్థినిపై 2 ఉపాధ్యాయుల అఘాయిత్యం 6 నెలల పాటు నిర్బంధం బాధితురాలి ఫిర్యాదుతో కీచకుల అరెస్ట్ నామినేటెడ్ పదవుల్లో పార్టీ కోసం ప్రాణం పెట్టిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారు ప్రత్యేకించి వైసీపీ అక్రమ కేసులు దాడులపై వీరోచితంగా పోరాడిన వారికి గత ఎన్నికల్లో మిత్రపక్షాల కోసం టికెట్లు త్యాగం చేసిన వారికి అవకాశం ఇచ్చారు రెండో విడత పదవుల్లో పాత తరానికి గౌరవం ఇస్తూనే యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ చంద్రబాబు పదవులు కేటాయించారనే సంతృప్తి వ్యక్తమవుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో చంద్రబాబు ఈసారి విభిన్నంగా ఆలోచించారు పదవులివ్వడంలో జాప్యం ఎందుకని నిన్న మొన్నటి వరకు అసంతృప్తిలో ఉన్న క్యాడర్ కూడా నియామక పదవుల జాబితాల్లోని పేర్లు చూశాక వేలెత్తి చూపలేకపోతున్నారు సముచిత వ్యక్తులకే పదవులు దక్కాయని స్వాగతిస్తున్నారు ప్రధానంగా గత 5 ఏళ్లు పార్టీ కోసం ప్రాణాలు అడ్డుపెట్టి వైసీపీ దుర్మార్గాలపై తిరగబడ్డవారని గుర్తించారు మాచర్లలో పోలింగ్ రోజు పిన్నెల్లి ముఠా కత్తులతో గాయపరిచిన తలకు కట్టుకొని మరీ పోలింగ్ బూత్ లో ఏజెంట్గా పనిచేసిన మంజులారెడ్డికి శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సాంస్కృతిక సొసైటీ చైర్పర్సన్ పదవిని ఇచ్చి గౌరవించారు వైసీపీ హయాంలో 3 రాజధానుల బిల్లును అనైతికంగా ఆమోదించారంటూ నాటి మంత్రులు బూతులు తిట్టినా విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన షరీఫ్కు ముస్లిం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చి గౌరవించారు ఇక సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి న్యాయం చేశారు విశాఖ సౌత్ సీట్ను జనసేనకు త్యాగం చేసిన గండి బాబ్జీని కోఆపరేటివ్ నూనె గింజల అభివృద్ధి ఫెడరేషన్కు చైర్మన్గా నియమించారు గుడివాడ సీటు వదులుకున్న రావి వెంకటేశ్వరరావుకు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది యలమంచిలిలో జనసేన అభ్యర్థికి అవకాశమిచ్చిన ప్రగడ నాగేశ్వరరావుకు రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ రాజానగరం సీటు వదులుకున్న బొడ్డు వెంకటరమణ చౌదరికి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తిరువూరు సీటు త్యాగం చేసిన దేవదత్కు ఆర్గానిక్స్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ కోవూరు ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో కార్పొరేషన్ చైర్మన్ పగ్గాలు అప్పగించారు మాడుగులలో చివరి నిమిషంలో సీటు త్యాగం చేసిన పీవీజీ కుమార్ను కొప్పుల వెలమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు తిరుపతి టికెట్పై ఆశలు వదులుకున్న నరసింహ యాదవ్కు యాదవ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశమిచ్చారు మాజీ మంత్రులు సుజయ్ కృష్ణ రంగారావుకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా కిడారు శ్రావణ్కు గిరిజన సహకార సంఘం చైర్మన్గా అవకాశమిచ్చారు సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లకు మరోసారి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పగ్గాలు దక్కాయి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైసీపీ నుంచి గత ఎన్నికల్లో టీడీపీలో చేరిన ఉండవల్లి శ్రీదేవికి మాదిగ సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి దక్కాయి పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత వాహన శ్రేణికి పైలట్గా స్కూటర్పై వేల కిలోమీటర్లు ప్రయాణించిన గోనుగుంట్ల కోటేశ్వరరావుకు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ పగ్గాలు అప్పగించారు గత 5 ఏళ్లలో వైసీపీ మాటల దాడిని తిప్పికొట్టిన అధికార ప్రతినిధులకు నామినేటెడ్ పదవుల నజరానా ఇచ్చారు వైసీపీ గుండాలు 3 సార్లు ఇంటిపై భౌతిక దాడులు చేసినా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా వెరవకుండా పార్టీ గళాన్ని బలంగా వినిపించిన పట్టాభికి కీలకమైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పగ్గాలు అప్పగించారు అధికార ప్రతినిధుల్లో ఆనం వెంకట రమణారెడ్డిని ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా జీవీ రెడ్డిని ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా నీలాయపాలెం విజయ్ కుమార్ కు బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ గా కావలి గ్రీష్మను మహిళా సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు పార్టీ అనుబంధ సంఘాల సేవల్ని చంద్రబాబు తగిన రీతిలో గుర్తించారు
టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్కు ఏకంగా విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అవకాశమిచ్చారు. సీనియర్లు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని వారికి ఇచ్చే ఆనవాయితీ ఉన్న వీఎంఆర్డీఏ చైర్మన్ పదవిని ప్రణవ్ గోపాల్కిచ్చి పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ వివిధ రంగాల్లో వృత్తి నిపుణుల్ని సంఘటితం చేసిన తేజస్వి పొడపాటిని కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ పదవి వరించింది. ఇక గత 5 ఏళ్లలో బీసీ కుల సంఘాల్ని ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా మలచేలా కృషి చేసిన టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు గురుమూర్తికి గౌడ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ గా నియమించారు. టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ కు ఆర్యవైశ్య కార్పొరేషన్, టీఎన్టీయూసీ అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజుకు రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ పదవులు ఇచ్చారు. ఇక ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మ వంటి వారికి 2వ విడతలోనూ చోటు లభించలేదు. వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేటెడ్ పదవుల్ని మరో 2 దశల్లో పూర్తి స్థాయిలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. 3వ జాబితాను త్వరలోనే విడుదల చేయనుండగా 4వ దఫా జాబితాకు కాస్త సమయం పడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్లకు పరిష్కారం లభించింది. డయాఫ్రమ్ వాల్ డిజైన్లను విదేశీ నిపుణుల బృందం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ నెల 25 నాటికి డిజైన్లను ఆమోదిస్తామని ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జనవరి మొదటి వారంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కానుండగా కొంత భాగం పూర్తయిన తర్వాత ఆ ప్రదేశంలో ప్రధాన డ్యాం పనులు ప్రారంభించవచ్చని విదేశీ బృందం సూచించింది. సాంకేతిక సమస్యల్ని పరిష్కరించుకుంటూ పోలవరం ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేసే దిశలో కీలక ముందడుగు పడింది. ఈ మేరకు 4 రోజుల పాటు పోలవరంపై జరిగిన మేధోమథనం శనివారం ముగిసింది. చివరి రోజు రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశంలో ప్రాజెక్టు అథారిటీ సీఈఓ అతుల్ జైన్, కార్యదర్శి రఘురాం, కేంద్ర జలసంఘం సీఈ విజయశరణ్, విదేశీ నిపుణులు, ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, సీఈ నరసింహమూర్తి, వివిధ కేంద్ర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యాం నిర్మాణంపై పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. డయాఫ్రమ్ వాల్ డిజైన్లను సూత్రప్రాయంగా ఆమోదించిన విదేశీ నిపుణుల బృందం నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఫలితంగా జనవరి మొదటి వారంలో పనులు ప్రారంభమవుతాయి. డయాఫ్రమ్ వాల్ కొంత భాగం నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ప్రదేశంలో ప్రధాన డ్యాం పనులు ప్రారంభించొచ్చని నిపుణులు సూచించారు. ప్రస్తుతం 900 మీటర్ల మేర ప్రధాన డ్యాం ప్రాంతంలో ఇసుక సాంద్రత పెంచి పరీక్షలు చేసి అక్కడ కొత్త నిర్మాణాలకు అనువుగా ఉందని తేల్చారు. ఆ ప్రాంతంలో మొదట వాల్ నిర్మాణ పనులు చేపడతారు. కొంత భాగం నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రధాన డ్యాం నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఈలోపు ప్రధాన డ్యాం డిజైన్లను తాము ఆమోదిస్తామని విదేశీ నిపుణుల బృందం తేల్చి చెప్పింది. తర్వాత డీవాల్, ప్రధాన డ్యాం నిర్మాణాలు సమాంతరంగా సాగుతాయి. దీనివల్ల ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ సమాంతర నిర్మాణానికి కేంద్ర జలసంఘము అంగీకరించింది. ఇదే సమయంలో నాణ్యత నియంత్రణ చర్యలపై లోతైన చర్చ జరిగింది. ప్రస్తుతం ఇచ్చిన ప్రెజెంటేషన్తో విదేశీ నిపుణులు సంతృప్తి చెందలేదు. ప్రతి అంశము క్షుణ్ణంగా రూపొందించి డాక్యుమెంట్ అందించారని స్పష్టం చేశారు. ఆ డాక్యుమెంట్ను ఆమోదించి పంపుతామని, ఆ తర్వాత అందులో పేర్కొన్న ప్రకారమే ప్రతి అంశంలోనూ పరీక్షలు చేస్తూ ఫలితాలు పరిశీలించుకుంటూ నిర్మాణాలు చేపట్టారని సూచించారు. ఈ పరీక్షల నాణ్యతను వ్యాప్కోస్, జలవనరుల శాఖ, నాణ్యత నియంత్రణ అధికారులు పర్యవేక్షిస్తూ బాధ్యత వహించాలి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీకి సంబంధించి ఒకవైపు సీపేజీ నీటిని ఎత్తిపోయడంతో పాటు మరోవైపు వరదలు వచ్చేలోపు ఎగువ కాఫర్ డ్యాంకు బట్లర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దిగువన బెర్ము తరహాలో కాఫర్ డ్యాం పొడవునా నిర్మించాలని, దీనివల్ల డ్యాం పటిష్టంగా ఉండడంతో పాటు సీపేజీని నియంత్రించొచ్చని అంచనా వేశారు. ప్రధాన డ్యాంలో అగాధాలు పడ్డ ప్రాంతంలో ఇప్పటికే వైబ్రో కాంపాక్షన్ విధానంలో 900 మీటర్ల మేర ఇసుక సాంద్రత పెంచే పనులు పూర్తవగా అక్కడి ఫలితాలు సంతృప్తికరంగా రావడంతో పనులు చేసుకోవచ్చనే అభిప్రాయానికొచ్చారు. దెబ్బతిన్న డీవాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ను ఎగువన నిర్మిస్తారు. మిగిలిన ప్రాంతంలో ఇసుక సాంద్రత, మట్టి గట్టిదనం పెంచే పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కొంత పూర్తయిన తర్వాత ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభించాలని అభిప్రాయానికొచ్చారు. నిర్మాణ సమయంలో అవసరమైనప్పుడు తాము ఆన్లైన్లో సమావేశాలకు అందుబాటులో ఉంటామని విదేశీ నిపుణుల బృందం ప్రకటించింది. మధ్యలో ప్రాజెక్టు వద్దకొచ్చి పరిశీలిస్తామని పేర్కొంది. ప్రస్తుత సమావేశాలు చర్చించిన అంశాలకు సంబంధించి విదేశీ బృందం ఒక నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుత నిర్ణయాలన్నీ ఆ నివేదికలో పొందుపరుస్తుంది. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనుల్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ పనులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని సూచించారు.
పౌర విమానయాన అధికారులు ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును వివరించారు. 611 కోట్లతో జరుగుతున్న న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 58.5% పూర్తయినట్లు తెలిపారు. 85 కోట్లతో నిర్మిస్తున్న ఏటీసీ టవర్ పనులు 52% పూర్తయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న డిజైన్లపై చర్చ జరగ్గా డిజైన్ను మార్చాలని, రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు సూచించారు. హస్తకళల ప్రతిరూపాలు ఇంటీరియర్ వర్కుల్లో కనిపించాలని తెలిపారు. ఏపీలో కొత్తగా 5 చోట్ల ఎయిర్ స్ట్రిప్లు అందుబాటులోకి తేవాలని ఆలోచనలో ఉన్నామని అధికారులకు సీఎం తెలిపారు. మూలపేట, కుప్పం, దగదర్తి, తాడేపల్లిగూడెం, అనంతపురం, తాడిపత్రి మధ్యలో ఒక ఎయిర్ స్ట్రిప్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఎయిర్ కనెక్టివిటీ పెంచి ఎకనామిక్ యాక్టివిటీ పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆలోచనలు, నిర్ణయాలకు పౌర విమానయాన శాఖ సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారు. మాజీ సీఎం జగన్ ఇటీవల మీడియా సమావేశంలో పోలీసులపై చేసిన వ్యాఖ్యల తీరు చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఆ వ్యవస్థను బెదిరించడమేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. నామినేటెడ్ పదవులు దక్కించుకున్న నేతలతో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన పవన్ సోషల్ మీడియా సహా ఇతర మాధ్యమాల్లో వ్యక్తిగతంగా మాట్లాడొద్దని, పాలసీలపై చర్చలు నిర్వహించాలని వారికి సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఏ సమస్య ఉన్నా తన పేషీ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పదవులు పొందిన నాయకులు 10 మందిని కలుపుకుని వెళ్లాలని, ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా, సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. కుల గణాంకాలు కావాలని కొన్ని పార్టీలు కోరుతున్నాయన్న పవన్ నైపుణ్య గణాంకాలతో పాటు కుల గణాంకాలు తీసుకుంటే పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని అభిప్రాయపడ్డారు. అటు టీటీడీ సభ్యులుగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, ఆనందసాయి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడే బృహత్తర బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని పవన్ సూచించారు. చూసారు, గత ప్రభుత్వం హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి అలా మాట్లాడాడు, పోలీసులకి బెదిరిస్తున్నాడు ఆయన. ఇట్లాంటి వాటికి వాళ్ళ సోషల్ మీడియా మాట్లాడే వాటికి మీరు బలంగా మాట్లాడాలి. పాలిటిక్స్ ఇస్ బ్యాటిల్ వితౌట్ వెపన్స్. మీరు కూర్చోబెట్టి ఆ బంధువులు, మా అన్నయ్యలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇట్స్ అ బ్యాటిల్. ఆ బ్యాటిల్కి మీకు అంత మ్యాడ్నెస్ ఉంటేనే ఉండాలి పాలిటిక్స్. ఒక 5-6 మంచి చేంజెస్ పట్టుకురండి మీ ఉన్న పరిస్థితులు. వన్స్ ఈవెన్ యువర్ మెంబర్, నేను ఎప్పుడో స్కిల్ సెన్సెస్ అని చెప్పాను, అప్పుడు నాకు ఏమి పొజిషన్ లేదు, ఏం లేదు. బట్ దట్ హాస్ బికమ్ ఎ నేషనల్ డిబేట్ టుడే. రాహుల్ గాంధీ ఏదో మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు కులగణాంకాలు ఏం చేస్తాం, ఫైనల్ తీసుకుని ఏం చేస్తాం? కులగణాంకాలు తీసుకుంటున్నారు, కులగణాంకాలని వాళ్ళు పొలిటికల్ లబ్ధికి వాడతారు తప్ప కులాలకు న్యాయం చేయట్లేదు. మనం ఏంటి కులగణాంకాలు వ్యతిరేకం కాదు, కాకపోతే కులగణాంకాలతో పాటు ప్రతిభా పాటు వాళ్ళు సమర్థత గణాంకాలు కూడా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ఇటీవల ఏపీలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి ఘటనలు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై కూటమి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేతల పోస్టులపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల తీరును పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. ఆయా ఘటనలపై తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రికి డీజీపీ వివరించినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా వ్యవహరించే వారికి గట్టి సమాధానమిచ్చేలా చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, పలువురు ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. ఇటీవల 25,000 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసుల్ని హోంమంత్రి ప్రశంసించారు. డీజీపీ కార్యాలయం, జిల్లాల పోలీస్ స్టేషన్లలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయాలన్న ఆమె ప్రత్యేక టాస్క్ ఫోర్సులు, కోర్టుల ద్వారా బాధితులకు త్వరగా న్యాయం చేయాలన్నారు. సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులతో పేటరేగిపోతే బాధితులు, కుటుంబాలకు ధైర్యమిచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదృశ్య కేసుల్లో గాలింపు చర్యలపై వేగం పెంచి అఘాయిత్యం జరగకముందే పట్టుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కానున్న వేళ 26 రోజుల పాటు ఉత్సవాలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు జరపాలని నిర్ణయించింది. ఉత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రారంభమై డిసెంబర్ 7 నాటికి ఏడాది కానుంది. తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ జయంతి నుంచి సోనియా గాంధీ జన్మదినం వరకు ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలకు ప్రణాళిక చేస్తోంది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సంబరాలతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం శనివారం సమావేశమై ఉత్సవాల్ని ఘనంగా జరపాలని నిర్ణయించింది. గత 10 ఏళ్ల పాలనకు ఏడాది ప్రభుత్వానికి మధ్య తేడాను చూపేలా
కార్యక్రమాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ విజన్ ప్రజలకు వివరించేలా ప్రణాళిక చేస్తున్నారు. విజయోత్సవాల్ని ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభించి డిసెంబర్ 9న హైదరాబాద్లో వేలాది మంది కళాకారుల ప్రదర్శనలు, లేజర్ షోలు, తారాజువ్వల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా గ్రూప్ 4 నియామక ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించి పాలసీలు ప్రకటించడంతో పాటు పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని ప్రారంభిస్తారు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 నర్సింగ్, 28 పారామెడికల్ కళాశాలలు ప్రారంభించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలు, డాగ్ షోలు, బ్యాండ్ ప్రదర్శనలకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. ఉత్సవాల నిర్వహణకు అన్ని శాఖలు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి వంటి పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్ని చైతన్యపరుస్తామని భట్టి తెలిపారు. ఇప్పటికే 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్న ఆయన సుమారు 18,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ, మహిళా సంఘాలకు 20,000 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. మూతపడిన కమలాపూర్ రేయన్స్ పరిశ్రమను 4,000 కోట్ల రూపాయలతో పునరుద్ధరించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇళ్లు, ఆస్తుల ధ్వంసం పేరుతో పౌరుల గొంతు అణిచివేయలేరని సుప్రీంకోర్టు పేర్కొంది. రూల్ ఆఫ్ లా ప్రకారం బుల్డోజర్ న్యాయం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలను అనుమతిస్తే ఆర్టికల్ 300A ప్రకారం ఆస్తి హక్కు ప్రమాదంలో పడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆక్రమణలు లేదా చట్టవిరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించడానికి రాష్ట్రాలు చట్టబద్దమైన ప్రక్రియను అనుసరించాలని జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. 2019లో రోడ్డు విస్తరణలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్కు చెందిన మనోజ్ తిబ్రేవాల్ ఆకాష్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నెల 6న తీర్పు ఇవ్వగా శనివారం పూర్తిస్థాయి కాపీని అధికారులు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. బాధితుడికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 2 ఉపాధ్యాయులు విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నీట్ శిక్షణ పొందేందుకు ఓ కోచింగ్ సెంటర్లో చేరిన విద్యార్థినిని 6 నెలలు నిర్బంధించి ఆమెపై అత్యాచారం చేశారు. ఫతేపూర్కు చెందిన బాధితురాలు 2022 డిసెంబర్లో ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్లో చేరింది. 2023 కొత్త సంవత్సర వేడుకల పార్టీ ఉందని, మిగతా విద్యార్థులు కూడా వస్తారంటూ ఆమెను బయాలజీ టీచర్ సాహిల్ సిద్దికి కళ్యాణ్పూర్లోని తన స్నేహితుడి ఫ్లాట్కు ఆహ్వానించాడు. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారం జరిపి వీడియో రికార్డ్ చేశాడు. అదే ఫ్లాట్లో ఆమెను నిర్బంధించి కెమిస్ట్రీ టీచర్ వికాస్ పోర్వాల్తో కలిసి 6 నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే వీడియోలో ఆన్లైన్లో పెడతామని ఆమెను బెదిరించారు. 6 నెలల తర్వాత కాన్పూర్కు వచ్చిన తల్లితో కలిసి ఇంటికి వెళ్లిన ఆమె కోచింగ్ సెంటర్లో మరో విద్యార్థినిని సిద్దికి వేధిస్తున్న వీడియో కంటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుటుంబం గురించి ఆలోచించి వెంటనే పోలీసులకు చెప్పలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితులపై అత్యాచారం, అక్రమ నిర్బంధం, నేరపూరిత బెదిరింపు, పోక్సో నేరాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2 నెలల కిందట కూడా సిద్దికి మరో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అరెస్ట్ అయ్యాడు. ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిపై పులివెందుల్లో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సజ్జల భార్గవరెడ్డితో పాటు మరో 2పై ఎస్సీ/ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న రాష్ట్ర స్థాయి నేత అర్జున్ రెడ్డితో పాటు ఇటీవలే పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన వర్రా రవీందర్ రెడ్డిపై ఈ కేసు నమోదైంది. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో దూషణలతో కూడిన పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అందులో భాగంగానే సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వర్రా రవీందర్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ కుమార్ కు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో మర్యాదలు చేయటాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసరావును వీఆర్కు పంపుతూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26 నుంచి 29 వరకు పోలీసు కస్టడీలోకి తీసుకుని అనిల్ కుమార్ ను స్థానిక పోలీసులు విచారించారు. అప్పట్లో అనిల్ కు పోలీసులు బల్ల మీద పడక ఏర్పాటు చేయటం, దిండు ఇవ్వటం, కుర్చీలో కూర్చోబెట్టిన సీసీ ఫుటేజీలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వెంటనే ఐజీ విచారణకు ఆదేశించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక మేరకు ఈ విషయంలో సీఐ నిర్లక్ష్యం ఉందని తేల్చి చర్యలకు ఉపక్రమించారు. స్టేషన్లో నుంచి ఫుటేజీలు బయటకు వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించారు.
దీనికి సీఐ నిర్వాకమే కారణమని గుర్తించే చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ కానున్నారు. ఈ నెల 13న ఓవల్ ఆఫీసులో ఇద్దరు నేతలు సమావేశమవుతారని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల అనంతరం ఈ తరహా సమావేశం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే 2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓటమి అనంతరం ట్రంప్ ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ట్రంప్నకు ప్రశాంతంగా అధికార మార్పిడి జరుగుతుందని జో బైడెన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. జాతిని ఉద్దేశించి గురువారం ప్రసంగించిన ఆయన ప్రజల తీర్పును అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు.